అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఇంతకుముందే చెప్పాను కదా, జ్ఞాన విజ్ఞాన దర్శిని చైర్మన్ రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మనందరికీ తెలిసిన ఒక అంశం, ఎప్పుడో గురజాడ అప్పారావు గారు రాశారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. ఆయన ఒక మాట అన్నాడు, తిండి కలిగితే కండగలదోయ్, కండ కలవాడేను మనిషి, ఈసురోమని మనుజులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అని. ఈశ్వరమని మనుషులుంటే ఏ దేశము బాగుపడదు. ఆ ప్రజలు, ఆ సమాజంలో ఉన్న మనుషులు అనారోగ్యంతో ఉండి జబ్బుల పాలైతే ఆ సమాజం కూడా బాగుపడదు. కాబట్టే అనారోగ్యంతో కూడిన ఆ సమాజానికి వైద్యం చేయడానికి, చికిత్స చేయడానికే గ్రామీణ పట్టణ వైద్యులు ఆర్ఎంపీ, పిఎంపీ, సిపిలు ఉన్నారు. సమాజ అభివృద్ధి కోసం కృషి చేయడానికి కోసమే ఉన్నారు. అయితే ఈరోజు చాలామంది ఆర్ఎంపీ, పిఎంపీ, సిపిలని క్వాక్స్ అని, దొంగలని, నేరస్తుల్లాగా చిత్రీకరిస్తూ కేసులు పెడుతూ ఎఫ్ఐఆర్ చేస్తూ జైల్లోకి పంపుతాం అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అంటాను. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడ వైద్యం చేస్తున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ, పిఎంపీ, సిపిలు ఎవరైతే ఉన్నారో 50,000 మంది ఉన్న పలంగా ఒక వారం రోజులు మొత్తం ఈ వైద్య సేవలన్నింటినీ బంద్ చేసి కూర్చుంటే రాష్ట్రం ఏమవుతుంది, ప్రజల ఆరోగ్యం ఏమవుతుంది, ఎంత అల్లకల్లోలం అవుతుందో ఒక్కసారి ఆలోచించారా? ఎవరు 12 ఏళ్ల క్రితం, 13 ఏళ్ల క్రితం అనేక ఉద్యమాలు చేసి మాకు గుర్తింపు కావాలని పోరాటాలు చేస్తే ఆ పోరాట ఫలితంగా ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ఆర్ఎంపీ, పిఎంపీల సేవలు ప్రజలకు అవసరం ఉంది, ప్రజారోగ్యానికి అవసరం ఉంది, మన రాష్ట్రంలో ప్రజలకి వీళ్ళ సేవలు అవసరం ఉన్నాయి, కాబట్టి వీళ్ళకి ఏ విధంగా గుర్తింపిద్దామని ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో అనేక రకాల చర్చలు జరిపి సిలబస్ ఏముండాలి, ఎట్లా ఉండాలని అనేక రకాల చర్చలు జరిపి కమ్యూనిటీ పారామెడిక్స్ గుర్తించి వీళ్ళకి ఆ శిక్షణ ఇవ్వాలని, 1 సంవత్సర కాలం పాటు శిక్షణ ఇవ్వాలని, 1000 గంటల పాటు ఉండాలని, దానికి సంబంధించిన సిలబస్ అన్ని ఏర్పాట్లు చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికి ఇచ్చారు, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 13,000 మంది ఆర్ఎంపీ, పిఎంపీలు కమ్యూనిటీ పారామెడిక్స్గా 1 సంవత్సరం పాటు శిక్షణ పొందిన తరువాత మీ హాస్పిటల్లోకి వచ్చి మీ ప్రభుత్వ వైద్యులు, మీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన శిక్షణ తీసుకున్న తర్వాత కూడా 13 ఏళ్ల పాటు సర్టిఫికెట్ రాకపోతే ప్రభుత్వమా, ఆర్ఎంపీ, పిఎంపీల ఎవరు దోషులు, ఎవరు నేరస్తులు అవుతారు, ఎవరు క్వాక్స్ అవుతారో తేల్చుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉంది? తేల్చుకోవాలి కదా. శిక్షణ ఇస్తే మేము రామన్నామా, వచ్చాం కదా, పాల్గొన్నాం కదా, శిక్షణ తీసుకున్నాం కదా, తీసుకున్న ఈ 13 సంవత్సరాల పాటు ఎందుకు సర్టిఫికెట్ రాలేదు? తెలంగాణ రాష్ట్రం వస్తే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని పెద్ద ఎత్తున ఊరూరా అనేక మంది ఎట్లయితే వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశారో అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఆగిపోయిన గుర్తింపు వస్తుందని తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం పట్టణ గ్రామీణ వైద్యులు, ఆర్ఎంపీ, పిఎంపీలు, సిపిలు అందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనలో తమ వంతు పాత్ర నిర్వహించి పోరాడి సాధించుకున్నాం కదా. ఈ పోరాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు ఎందుకు రాలేదు? గుర్తింపు ఎందుకు రాలేదు? శిక్షణ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ శిక్షణ ఈ 10 ఏళ్ల నుంచి రానికపోతే కారణాలు అనేక ప్రభుత్వాలు మారితే ఆ ప్రభుత్వాలు అధికారులు కారణమైతే మా మీద ఎందుకు కేసులు పెడతాయ్యా అని మనం అడగాల్సిన అవసరం ఉంది. కేసులు ఎవరి మీద పెట్టాలి? ఎవరైతే మనకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వలేదో మన దగ్గర చలాన్లు కట్టించుకొని, చలాన్లు కట్టిన తర్వాత శిక్షణ ఇచ్చి చలాన్లు కట్టించుకొని శిక్షణ ఇవ్వకుండా, సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. ఎందుకని? ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ల మీద ఆధారపడే ఆ దేశంలో, ఆ సమాజంలో వైద్య ఆరోగ్యం ఉండదు, ప్రజారోగ్యం ఉండదు. ప్రజారోగ్యంలో ప్రతి జబ్బుకి, ప్రతి దానికి
ఎంబీబీఎస్ డాక్టర్లకు ఎంఎస్ డాక్టర్ల దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దాదాపు 60% వ్యాధులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్రామంలోనే మనం చిన్న చిన్న చికిత్సలతో బాగు చేసుకోగలం. అదే కదా చేస్తున్నది. ఈరోజు డాక్టర్ ఇంజెక్షన్ రాస్తాడు. ఎవరు ఇవ్వాలి ఇంజెక్షన్? మళ్ళా పోయి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోయి కౌన్సిలింగ్ ఫీజు కట్టి ఇంజెక్షన్ కూడా రోజు పోతామా? ఇస్తారా? వాళ్ళు ఇవ్వాల్సింది ఎవరు? చికిత్స చేయాల్సింది ఎవరు? కట్టాల్సింది ఎవరు? గ్రామాల్లో బస్తీలో అందుబాటులో ఉండేది ఎవరు? చాలామంది ఎంబీబీఎస్ డాక్టర్లు అంటారు, సార్ మేము క్వాలిఫైడ్, మేము ఉండంగా వాళ్ళ దగ్గరికి జనం పోతున్నారు, మా దగ్గరికి రావట్లేరు. నువ్వు 6 ఏళ్ళు చదువుకున్నావు, పరీక్ష పాస్ అయినావు, అయినా నీ దగ్గరికి ఎందుకు రావట్లేరు? గ్రామీణ వైద్యుల దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఆర్ఎంపీ పిఎంపీల దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకో. ఎందుకు పోతారు అంటే, మొత్తం ఈరోజు ప్రపంచంలో బాగా ఉన్న ఆరోగ్య వ్యవస్థని యూరోప్ దేశాల ఆరోగ్య వ్యవస్థ గురించి చెప్తారు. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అంటే యూరోప్ దేశాల గురించి చెప్తారు, అమెరికా గురించి చెప్పరు. ఏమిటి అక్కడ ఉన్నది? ఫ్యామిలీ హెల్త్ సిస్టమ్. ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు ప్రతి దగ్గర. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాడు, ఫ్యామిలీ డాక్టర్ అని. ఏమిటి ఫ్యామిలీ డాక్టర్? ఏ వ్యాధి అయినా ఈరోజు ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ దగ్గర పోతే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ రెగ్యులర్గా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళతో మమేకమవుతూ వాళ్ళ జీవితాల్లో భాగమై ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ వ్యాధి గురించి అర్థమవుతుంది. వాళ్ళు వెంటనే చికిత్స చేయగలుగుతారు. అసలు అన్నిటికంటే ముఖ్యం, డాక్టర్ దగ్గర పోగానే టకటకాడ 10 మంది 20 మంది లైన్లు ఉన్నారు, చూసి పో అంటారు. కానీ ఆర్ఎంపీ పిఎంపీల దగ్గరికి ఎందుకు వస్తారు? మీరు వాళ్ళ కుటుంబంలో భాగమైపోయారు, వాళ్ళలో ఒక బంధువు అయిపోయారు. రాగానే పిన్ని బాగున్నావా, బాబాయ్ బాగున్నావా, అన్న తమ్ముడు చెల్లె ఇట్లా అని పలకరించి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకు అనునయంగా మాట్లాడుతూ చెప్తే సగం రోగం తగ్గిపోద్ది అప్పటికే మన మాటలతోటే. ఈ టైం వాళ్ళకి లేదు. కాబట్టి అట్లా ప్రజలలో నాలుకలాగా మెలుగు, నీళ్లలో చాప ఎట్లుంటుందో అట్లా నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నారు. కాబట్టే మీకు ఆదరణ ఉంది. ఈ ఆదరణ పొందాలంటే ఎంబీబీఎస్ డాక్టర్లకు ఎంఎస్ డాక్టర్లకు చెప్తా ఉన్నా నేను, మీరు కూడా నీళ్లలో చేపల దాకా ప్రజలతో మమేకమై ఉండే విధంగా ఉండండి. కానీ క్లినిక్లకే పరిమితం అయిపోయి టక్క తీసుకొని పోయేటట్టుంటే సాధ్యం కాదు. ఇంకోటి అంటున్నారు ఈ మధ్య ఎంబీబీఎస్ డాక్టర్లు, వీళ్ళు క్వాక్స్, వీళ్ళు అది. నేను ఒకటి అడుగుతున్నా, ఈ క్వాక్స్, ఈ దొంగలు, మీరు ఏ పదాలను చెప్పండి, వీళ్ళు తయారైంది ఎక్కడండి మీరు తయారైంది? అదే డాక్టర్ దగ్గర కదా. నీ దగ్గర 10 ఏళ్ళు పని చేయించుకొని 10 ఏళ్ళు నేను అక్కడ పనిచేసిన తర్వాత బయటకు వస్తే ఇంకో పని నేను ఎలా చేస్తాను, ఎలా బతకగలుగుతాను? నన్ను ఇలా తయారు చేసి సమాజం మీదకి వదిలిన దొంగలు ఎవరన్నా ఉంటే అది ఎవరైతారు? మోసగలరైతారు. ఇప్పుడు చెప్తున్నా నేను, ఆర్ఎంపీ మొత్తం ఎంబీబీఎస్ డాక్టర్లకి ఎంఎస్ డాక్టర్లకి నేను చెప్తాను, దయచేసి అయ్యా ఈ రోజు నుంచి నర్సింగ్ ట్రైనింగ్ కానీ ఏఎన్ఎం ట్రైనింగ్ కానీ ఏ విధమైన ట్రైనింగ్ కానీ ఎవరిని కూడా మీ హాస్పిటల్లో పెట్టుకోకండి. ఈ రోజు నుంచి చెప్తా ఉన్నారు. రేపొద్దున ఆర్ఎంపీ పిఎంపీలు రానియకండి సమాజంలోకి. ఎందుకు పంపుతున్నారు? నీకేమో అక్కడ చాకరీ చేయడానికి తక్కువ డబ్బులతోటి చాకరీ చేయడానికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కడ చాకరీ చేయించుకొని సమాజం మీదకి వదిలితే ఎక్కడికి పోవాలి వీళ్ళందరూ? ఏం చేసి బతకాలే? సో సమస్యకు పరిష్కారం, సమస్య మీ దగ్గర ఉంది, సమస్యను సృష్టించింది మీరు, పరిష్కారం చూపెట్టాల్సింది మీరు తప్ప ఇక్కడుండే ఆర్ఎంపీ పిఎంపీలు కాదు మిత్రమా. అది గుర్తుపెట్టుకోమని ఆ మిత్రులకి నేను చెప్తా ఉన్నా. అంతేకాదు, సమాజంలో ఏ ఆరోగ్యం బాగుపడాలన్నా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఒక ఆరోగ్య తెలంగాణగా మారాలి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఆరోగ్య సౌకర్యాలు అందాలంటే ఖచ్చితంగా ఆర్ఎంపీ పిఎంపీసీపీల వ్యవస్థ ఉండాలా. వాళ్ళకి సరైన సైంటిఫిక్ ట్రైనింగ్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యతను గుర్తించే ప్రభుత్వం అందజేయాలనే తెలంగాణ రాష్ట్రంలోని ఆర్ఎంపీ పిఎంపీ సిపి సంఘాల ఉమ్మడి వేదిక ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకని? మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఏమని? 2009 జీవో ప్రకారం మేము ఆర్ఎంపీ పిఎంపీలకి కమ్యూనిటీ పారామెడిక్స్గా 6 నెలల శిక్షణ ఇస్తామని, సర్టిఫికెట్స్ ఇస్తామని మీరు పెట్టారు మీ మేనిఫెస్టోలో. ఆ పెట్టిన మేనిఫెస్టోని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. మేమెట్లా దొంగలం అవుతాం?
చెప్పిన వాగ్దానం అమలు చేయండి, మాకు సర్టిఫికెట్ ఇవ్వండి. రేపటి నుంచి ఆ సర్టిఫికెట్ పెట్టుకొని అందులో మీరు ఏ నియమాలు పెట్టారో, ఏ నిబంధనలు పెట్టారో వాటికి అనుగుణంగా మేము ఆ చికిత్స అందించి ఆ ప్రజలతో పాటు ఉండి ప్రజారోగ్య వ్యవస్థని కాపాడడంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించడంలో మా వంతు పాత్ర మేము నిర్వహిస్తాము అనే కదా మీరు అడిగేది. ఇంకేమన్నా ఉందా కొత్తది? ఏమన్నా లక్షలు అడుగుతున్నారా, కోట్లు అడుగుతున్నారా? మరి ఈ బాధ్యత ఎందుకు ప్రభుత్వం నెరవేర్చదు అని మనందరం అడుగుతూ ఉన్నాం. సో మిత్రులారా, అనేక చట్టాలు, చాలా సమస్యలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నిటి గురించి 429 జీవో ప్రకారం ఏర్పడిన 14 మంది కమిటీ అన్ని చర్చించే, చట్టాల గురించి చర్చించే, అన్ని రకాల చర్చలు జరిపి అన్ని రకాల అంశాలు పరిశీలించే ఆ కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణకు సంబంధించిన రికమెండేషన్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే సంవత్సరం పాటు శిక్షణ జరిగింది. దాని మీద ఏ కోర్టులో ఏ విధమైన వ్యాజ్యం లేదు. ఆ తర్వాత ఏదో వచ్చిన 428 జీవో మీద ఎవరో కోర్టుకు వెళ్ళారు, అది వేరు. కానీ 429 జీవో మీద కానీ ఆ 429 జీవో ఆధారంగా వచ్చిన 1273 మన శిక్షణ ఇవ్వడానికి ఏర్పడిన 1273/2009 చట్టం, ఆ జీవో ప్రకారం ఆ శిక్షణ జరిగింది. దాని మీద ఏ విధమైన అభ్యంతరాలు లేవు, ఎందుకంటే అది చట్టాల ప్రకారమే జరిగింది. సో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ డిమాండ్ వచ్చింది, ఈ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మళ్ళా మనం గత కొన్ని నెలలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే రాష్ట్రంలోని అనేక సంఘాలు, ఆర్ఎంపీ, పిఎంపీ, సిపి సంఘాలు రకరకాల బ్యానర్లతో ఉన్న వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావాలని విడివిడిగా ఉంటే నేను మొదటి సమావేశంలో చెప్పిన, ఇది రాకపోవడానికి మిగతా కారణాలు, రాజకీయ కారణాలు ఎన్నున్నాయో అందులో ఒక కారణం మీలో అనైక్యత కూడా. ఆ అనైక్యతను వదిలిపెట్టి మీ సంఘాలన్నీ ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా సాధించి తీరుతాం. తెలంగాణ రాదు అన్న తెలంగాణను పోరాడి సాధించుకున్న వాళ్ళం. మన గుర్తింపును సాధించుకోలేమా మిత్రమా? పోరాటాలు మనకేం కొత్తమా? ఉద్యమాలు కొత్తమా? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచిన గడ్డ, చిట్యాల ఐలమ్మ, దొడ్డి కుమరయ్య లాంటి వాళ్ళని చూసిన గడ్డ, అంతకంటే ముందు సమ్మక్క సారక్కల్ని కన్న గడ్డ. పోరాటం ఏందో కాకతీయ రాజుల మీదే ఎదురు తిరిగి పోరాటం నేర్పింది. పోరాటం కొత్త కాదు, పోరాటంలో అనేక రకాల పద్ధతులు ఉంటాయి. సో ఏ విధంగా సాధించుకోవాలి ఏమిటి అనే దాని మీద మనం వెళ్దాం. ఖచ్చితంగా సాధించుకొని తీరుతామనే నమ్మకం మాకు మొన్న నిన్న ఉదయం నుంచి మాకు ఈ నమ్మకం కదిలింది. నిన్న మేము మన మొత్తం ఈ ఉమ్మడి వేదిక తరఫున మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దగ్గర కూర్చున్నాం. ఈ విషయాలన్నీ చర్చించిన తర్వాత అవన్నీ విన్న మంత్రి గారు సానుకూలంగా కాదు, దీన్ని పరిష్కరించడానికి కావలసిన కార్యాచరణను కూడా ప్రారంభించాడు. అతి త్వరలోనే దీని గురించిన ఒక 10 రోజుల్లోనే దీని గురించిన శుభవార్త మన అందరం వినబోతా ఉన్నాం. దానికి సంబంధించిన విధి విధానాలు తయారవుతూ ఉన్నాయి. రేపు మళ్ళా మేము ఎలా చేయాలి ఏమిటి అని మన అనుభవాలు, ఆ కమిటీలో నేను కూడా ఉన్నా కాబట్టి ఎలా ఉంది ఆ కమ్యూనిటీ పారామెడిక్స్ ఏమిటి, ఆ డౌట్స్ అన్ని వాళ్ళు అడిగినాయని చెప్పాం. వాటన్నిటిని మళ్ళా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి పరిష్కారం చేసుకుంటాం. సో రేపు మళ్ళొకసారి మంత్రి గారిని కలిసి చర్చించబోతా ఉన్నాం. అయితే ఇదే ఇంకోవైపు మనం ఎంతమంది ఉన్నాం, ఏమిటి, మనం ఎందుకు అడుగుతున్నాం, మన అవసరం ఏంటనేది ప్రభుత్వం గట్టిగా గుర్తించే పద్ధతుల్లో కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 18వ తేదీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ, సిపిలు అందరూ హలో ఆర్ఎంపీ చలో హైదరాబాద్ అనే చలో ఇందిరా పార్క్ అనే నినాదంతో మీరందరూ కూడా ఇక్కడున్న ఒక్కొక్కళ్ళు 10-20 మందిని వెంట పెట్టుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి ఆ హైదరాబాద్ నగరంలో మీరు గొంతెత్తి నినదించడం ద్వారా మొత్తం తెలంగాణ ప్రజానికానికే కాదు, భారత ప్రజానికానికి కూడా, మొత్తం దేశ ప్రజలందరికీ కూడా తెలంగాణలోని ఆర్ఎంపీ, పిఎంపీలకి ఈ కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరాన్ని గట్టిగా నినదించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కోసం మీరందరూ రావాలి, ఆ సభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత 22 సంవత్సరాల నుంచి ఈ మహాసభలు జరుపుతూ ఆర్ఎంపీ, పిఎంపీలని ఒక తాటి మీద ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నాయకులందరికీ, పిట్టల నాగేశ్వరరావు గారికి, ఈ మహాసభను జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. మీ ఆర్ఎంపీ, పిఎంపీల సంఘాల మధ్యలో ఏమేమున్నా, ఎట్లెట్లున్నా అవన్నీ బయట మాట్లాడుకోండి. నాకైతే నేను ఆర్ఎంపీని కాదు, పిఎంపీని కాదు. ఉందా నాకేమన్నా?
మీకు సర్టిఫికెట్ వస్తే నాకేం గుర్తింపు రాదు. నేను గతంలో కొట్లాడిన 14 మంది కమిటీలు ఉండి తెల్లవార్లు కృషి చేసిన, తెల్లారే మీరు అందరూ మర్చిపోయారు నన్ను. సర్టిఫికెట్ ట్రైనింగ్ అయినా తెల్లారే మర్చిపోయారు, నాకు తెలియదు అయ్యింది. నేనే మళ్ళీ ఇప్పుడు మీ అందరు ఎమ్మడిపడి పట్టుకొస్తాను. అయినా ఎందుకు అంటే మీకు అవసరం, మీకంటే ఎక్కువ ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి అవసరం. ప్రజల ఆరోగ్యం బాగుపడాలంటే మీ అవసరం ప్రజలకు ఉంది కాబట్టే ఈ శిక్షణ అవసరమని మేము అంటా ఉన్నాం. అందుకోసమే నేను ఇది విజ్ఞాన దర్శిని సంస్థ దీనికోసం కృషి చేస్తూ ఉంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థలో ఎంబీబీఎస్లను గౌరవిస్తాం, ఎంఎస్లను గౌరవిస్తాం. మీ పాత్ర మహత్తరమైంది, మీ పాత్ర చాలా గొప్పది. లేకపోతే ఈ మొత్తం మానవులు, ఈ మొత్తం సమాజం మూఢనమ్మకాల్లో మునిగిపోతుంది. ఆ వైద్యం లేక గాలికి కొట్టుకుపోతారు. మీ పాత్ర చాలా ప్రధానమైంది. అందులో ఆర్ఎంపీ, పిఎంపీలు, సిపిల పాత్ర కూడా, వాళ్ళ వంతు పాత్ర కూడా వాళ్ళది ఉంది అని మీరు మర్చిపోకూడదు. వీళ్ళు శత్రువులు కాదు, మీరు ఒకే వ్యవస్థలో ఉండే మిత్రులని గుర్తించి ఒకరికొకరు కలిసి, అందరం కలిసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో కేరళ ఆరోగ్య రంగంలో ముందునుంది. కేరళతో పాటు సరి సమానంగా మన నూతన తెలంగాణ రాష్ట్రాన్ని అక్కడ నిలబెడదాం. ఆరోగ్య రంగంలో అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, మనందరం మిత్రులమని తెలుసుకోవాలని చెప్తూ ఈ అవకాశం కల్పించిన మీ కమిటీకి ముఖ్యంగా ఒకటేంటంటే, చాలామంది చాలా దుష్ప్రచారం చేయడానికి మనలో కూడా కొంతమంది కారకులు అవుతున్నారు. అదేంటంటే తెలిసి తెలియని వైద్యాలు చేయడం, మన పరిధి మించిన సర్జరీల దాకా చేసే పనులు చేసి ప్రజల్ని దోచుకోవడం అనేది కొంతమంది చేస్తున్నారు. నిన్న మంత్రి గారు కూడా అన్నారు, మీరు అందరు చాలా మంచోళ్ళు, కానీ 15-20% మంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పట్ల దయచేసి ఎవరు కూడా అలాంటి వాటికి అవకాశం ఇవ్వకండి. మనం ఎంతో అంతే చేయాలి. మనం క్వాలిఫైడ్ డాక్టర్లు కాదు, ఏ స్థాయిలో చేయాలి అంతే చేయండి. అదే సందర్భంలో ఈరోజు ఆరోగ్యం పేరుతో, ఆహారం పేరుతో రకరకాల వ్యక్తులు వచ్చి ఏదో ఒకటి ప్రచారం చేస్తూ ఉన్నారు. సమాజంలో మూఢనమ్మకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. మీకు సైంటిఫిక్ ట్రైనింగ్ ఇచ్చింది, ఆ 1 year ట్రైనింగ్ ఇచ్చింది కూడా ఆరోగ్యం పట్ల మీరు ఒక సైంటిఫిక్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని. కాబట్టి ఆ మూఢనమ్మకాలు ప్రజల్లో లేకుండా వాటిని పారదోలండి. ప్రజలకి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, సైంటిఫిక్గా ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే జరగాల్సింది ఏంటంటే, మీరు నిరంతరం విజ్ఞానవంతులు అవ్వాలి, నిరంతరం అప్డేట్ అవ్వాలి. నాది నిత్యనూతన వికసిత విజ్ఞానం అంటాడు కాలోజీ. మీరందరూ నిత్యనూతన వికసిత విజ్ఞానవంతులు కావాలి. మనమే కాదు, క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా ప్రతి ఇయర్ సిఎంపీలు పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ, కొత్తగా వస్తున్న సైన్స్ అందుబాటులోకి రావాలి. కాబట్టి మనం కూడా ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం నేర్చుకున్నాం అదే అనుభవాన్ని కాకుండా కొత్త అంశాలు కూడా నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. మూఢనమ్మకాలు లేని తెలంగాణని, వైజ్ఞానిక తెలంగాణని, ఆరోగ్య తెలంగాణని నిర్మిద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం ఏర్పడినటువంటి తెలంగాణ ఐక్య వేదిక, ఉమ్మడి ఐక్య వేదిక కన్వీనర్ గారు రమేష్ గారి మీద వారు ఇచ్చిన స్పీచ్, ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ, వృత్తి పరిరక్షణ, వృత్తిలో ఉన్నటువంటి బాధ్యత, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు నిర్భయంగా ఆర్ఎంపీల తరపున మనల్ని మందలిస్తూ, మనల్ని పొగుడుతూ, ఈ దేశానికి వైద్యం ఎంత అవసరమో తెలియజెప్పుతూ 22వ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘంలో ఒక పులి గర్జించింది. అవునా కాదా? చప్పట్లతోని వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నేను ముందే చెప్పా, విజ్ఞాన దర్శిని అంటే అద్దంలో చూస్తే మన బొమ్మ మనకే కనిపిస్తుంది, నిజం. ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. 2003లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎలక్షన్ మేనిఫెస్టోలో గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇస్తాం, సర్టిఫికెట్లు ఇస్తామని ప్రకటించింది. దానికోసం పోరాటం చేసిన శంకర్ ముదిరాజ్ గారు, అంత కమిట్మెంట్ ఉన్న రాజశేఖర్ రెడ్డికి 4 years పట్టింది జీవో రావడానికి. మిత్రులారు బాగా గుర్తుపెట్టుకోండి. దానికోసం కొంత శ్రమ అవసరం. తర్వాత 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆ అవకాశంతో కొట్లాడుతున్నాం. మీరు ఎందుకు ఇయ్యరు, దీంట్లో పెట్టారు కదా, ఇది మా అవసరం కదా.
ఆనాడు గ్రామీణ వైద్యులు ఏం చేయాలి ఏం చేయకూడదని సబ్జెక్టు నిర్ణయించిన వాళ్ళల్లో, సబ్జెక్టు రాసిన వాళ్ళల్లో రమేష్ గారు ఒకరు. వైద్యం అంటే విజ్ఞానం. ఈ విజ్ఞానంతోనే ఈ విజ్ఞానాన్ని వాళ్ళకు బోధించి, అనుభవంతో ఉన్నారు కానీ విజ్ఞానాన్ని బోధించే సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి ట్రైనింగ్ ఏర్పాటు చేసిన మహానుభావులలో ఒకరు. వారి వాళ్ళు వచ్చారు. వారి ద్వారానే మళ్ళీ మనం నెక్స్ట్ 2వ దశకి చేరుకోబోతున్నాం. దీంట్లో విజయం మనదే. తొలి ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత రాలేదు, గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఉద్యమంలో మనం సాధించుకున్నాం. అలాగే తొలి ఉద్యమంలో మనం రైలు పట్టాలు ఎక్కాం. మళ్ళీ ఉద్యమంలో సర్టిఫికెట్ తీసుకొని గౌరవంగా బతకడానికి మనకు అవకాశం కల్పిస్తారు. కాబట్టి మనం కూడా మన వంతుగా ఈ కార్యక్రమానికి సహకరిద్దామని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో, భద్రాద్రి జిల్లాలో ఎవరు ఎన్ఎంసీ పేరు మీద గ్రామీణ వైద్యుల మీద కేసు పెట్టినా ఆ కేసు నేను ₹1 లేకుండా వాదిస్తాను అని చెప్పి లాయర్ గారు ముందుకు వచ్చారు. ఒక అభ్యుదయవాది మేకల సుగుణారావు ప్రముఖ లాయర్ గారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. అలాగే సమాజంలో సామాజిక కార్యకర్తగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్పర్శ అధ్యయన వేదిక నిర్వహిస్తున్నటువంటి అభ్యుదయవాది భాస్కర్ రెడ్డి గారిని డయాస్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్న బిగ్ క్లాప్స్. ఇప్పుడు ఖమ్మం జిల్లా నాయకులు, చిరపరిచితులు, పల్లె బ్రతుకులు పూర్తిగా తెలిసినటువంటి బెల్లం వేణు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు ఎందుకంటే మేము చెప్పినా వాళ్ళు చెప్తేనే గ్రామాలలో ఉపయోగం ఉంటుంది. ఒకళ్ళ ఇద్దరిని కూడా రాజకీయాల్లో కూడా తీసుకొచ్చాం, ఇంకొకటి తీసుకొస్తాం తప్పకుండా కూడా. ఎందుకంటే మేము రోజు మాకు రూరల్ ఏరియాలో, ఎందుకంటే మీరు లేనిది పల్లె తెల్లారదు. ఎందుకంటే మేము రోజు గ్రామీణ వాతావరణంలో మేము చూస్తున్నాం కాబట్టి ఎంఎస్లు చేసినా, ఎండీలు చేసినా, ఎంబీబీఎస్లు చేసినా మీ తర్వాతనే ఎవరైనా మీకు తెలిసిన వైద్యం ఎవరికి తెలియదు. అది మేము కళ్ళతోని ఈ 30 సంవత్సరాలు ప్రత్యక్ష చూసినాం. అదేవిధంగా అన్న మీకు ఈ జిల్లాలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా తాతామది గారు ఆర్ఎంపీలకు, ఎందుకంటే నేను చూస్తుంటా కదా, మన శ్రీకాంత్ వస్తుంటాడు, ఎక్కడ ఏ పని పడ్డా, ఏ ఆర్ఎంపీ డాక్టర్ కష్టం వచ్చినా ఈ ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు కూడా మీ అన్నీ ఉంటే మది గారు రాజకీయాలకు అతీతంగా కూడా మీతోనే ఉన్నాడు. అది ఏ యూనియన్ ఎవరితో ఉంటున్నారు అనేది కాదు. తప్పకుండా కూడా అందరూ కూడా మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మా వంతు తప్పకుండా మీకు అండం ఉంటామని, అదేవిధంగా ఈ వచ్చిన ఈ ప్రజా వైద్యులందరికీ వేదిక మీ పెద్దలందరూ కూడా ఉదయపురం 22వ మహాసభ సందర్భంగా ఉదయపురం ప్రయాణాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మా వంతు సహాయం ఉంటుందని తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గ్రామీణ వైద్యులపై ఎవరు కేసు పెట్టినా నాకు చెప్పండి, నేను వచ్చి ఉచితంగా వాదిస్తాను కోర్టులో అని చెప్పినటువంటి మహానుభావుడు మేకల సుగుణారావు గారు, ప్రముఖ అడ్వకేటు, ఖమ్మం. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా క్లాప్స్ ఇవ్వడం అన్న గారికి. గారు చాలా ఉత్తేజపూరితమైనటువంటి, చాలా ఆలోచనాత్మకమైనటువంటి సందేశాన్ని మన ముందు పెట్టారు. ఒక పక్క మన బాధ్యత, మరో పక్క మనకున్నటువంటి హక్కులు, వాటిని ఎట్లా చూడాలి, మొత్తం గ్రామీణ వైద్య వ్యవస్థ, గ్రామీణ వైద్యులు ఏ రకమైనటువంటి బాధలను ఎదుర్కొంటూ ఉన్నారు, వాటి నుండి విముక్తి పొందాలంటే ఎట్లా మనం పోరాడాలి, ఎట్లా ఉద్యమించాలని చెప్పేసి మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని అందించారు. 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఒకటి, ఇవాళ మేము గ్రామీణ వైద్యుల దగ్గరికి ఏదో పని మీద పోతే
కొంత పరిచయం ఉంటేనేమో మాట్లాడడం, పరిచయం లేకపోతే వాళ్ళు ఎవరో ఏందో ఎందుకు వచ్చారో తెలుసుకోండి ముందు అని చెప్పి కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ఇవాళ కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయట్లే. గత అనేక సంవత్సరాల నుంచి మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, మనం నేర్చుకున్నటువంటి అనుభవం ద్వారా వచ్చినటువంటి వైద్యాన్ని ప్రజలకి అందించడమే గ్రామీణ వైద్యుడి బాధ్యత. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం పోలీస్ స్టేషన్ ముందు ప్రతి పౌరుడు డ్రెస్సు లేని పోలీసే, ప్రతి పౌరుడు డ్రెస్సు లేని పోలీసే. ఎందుకు అంటే, ఎందుకు డ్రెస్ లేని పోలీసు? తన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే చూడకూడదు, తన కళ్ళ ముందు ఏదైనా జరిగితే ప్రశ్నించాలా, మాట్లాడాలా. అందుకే ప్రతి పౌరుడు డ్రెస్ లేని పోలీసే. ఇవాళ మనం పత్రికల్లో కూడా అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, ఎవరైనా గుండెపోటుతోటి కింద పడితే ఎట్లా రక్షించాలని చెప్పేసి గవర్నమెంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంది, చెప్తా ఉంది. అంటే ప్రతి పౌరుడు కూడా ఆ జ్ఞానం తెలిస్తే, ఆ రంగంలో అనుభవం ఉంటే ఆ అనుభవాన్ని అందించడం అనేది బాధ్యత, హక్కు. గ్రామీణ వైద్యులు తమ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, గ్రామీణ వైద్యాన్ని అందించడం అనేది బాధ్యత, హక్కు. తప్పది నేరం కాదు అని ఇవాళ మనకి తెలుసు. కానీ ఇవాళ ఎందుకో ప్రభుత్వం గత 4-5 సంవత్సరాల నుంచి గ్రామీణ వైద్యుల మీద దాడి చేస్తూ ఉంది. ఇవాళ నిన్నగాక మొన్న ఖమ్మం పట్టణంలో 42 మంది గ్రామీణ వైద్యుల మీద కేసులు పెట్టారు. ఆ కేసులు ఏమంటే 420 అంటే చీటింగ్, 417 డిసీవ్, మోసం చేయడం, చీటింగ్ చేయడం. ఈ 2 కేసులు పెట్టి అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏదన్నా ఒక కొణిజల్ల మండలంలో ఒక ఆర్ఎంపీ తప్పు చేస్తే కొణిజల్ల మండలంలో కేసు పెట్టాలా, చింతకాని మండలంలో తప్పు చేస్తే చింతకాని మండలంలో పెట్టాలా. అట్లా కాదు. ఖమ్మంలో కరడుగట్టిన నేరస్తుల్ని శిక్షించే ఒకటి ఉంది, తెలుసు మనందరికీ, సిసిఎస్ క్రైమ్ పోలీస్ స్టేషన్. వీళ్ళందరి మీద సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఎవరి మీద కేసులు నమోదు చేస్తారంటే కరుడు కట్టినటువంటి నేరస్తులు, భయంకరమైనటువంటి దొంగతనాలు చేయడమే వృత్తిగా చేసే వాళ్ళని అక్కడికి అరెస్ట్ చేసి తీసుకొచ్చి 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళని నిజానికి కక్కించేదే సిసిఎస్ పోలీస్ స్టేషన్. ఇవాళ గ్రామీణ వైద్యం మీద మెజారిటీగా కేసులు నమోదైంది సిసిఎస్ పోలీస్ స్టేషన్లో. ఇది ఎంత దుర్మార్గం అంటే, ఎక్కడ నేరం చేస్తే అక్కడ అరెస్ట్ చేసి కేసు పెట్టు, వీలుంటే జైలుకు పంపి. కానీ అట్లా కాకుండా సిసిఎస్ పోలీస్ స్టేషన్ పిలిపించి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నామంటే, మన గ్రామీణ వైద్యులలో మన రమేష్ గారు చెప్పినట్టుగా ఒక భయంకరమైనటువంటి ఐక్యత లేకపోవడం వలనే ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. టీఎంసీ చట్టంలో, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చట్టంలో ఎక్కడ కూడా 417, 420 గ్రామీణ వైద్యుల మీద కేసులు పెట్టమని చెప్పి ఎక్కడ టీఎంసీ చట్టంలో లేదు. మనం గూగుల్లో బట్టి వెతికినా కానీ ఎక్కడ కూడా గ్రామీణ వైద్యుల మీద ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు పెట్టండి, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టండి, సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారించమని చెప్పేసి ఏ టీఎంసీ యాక్ట్లో లేదు. కానీ వాళ్ళ అతి ఉత్సాహంతో కార్పొరేట్ వైద్య వ్యవస్థతోటి వాళ్ళ వీళ్ళు కుమ్మక్కై ఇవాళ గ్రామీణ వైద్యుల మీద దుర్మార్గమైనటువంటి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది మిత్రులారా. అందుకే ఇవాళ ఈ టీఎంసీలో ఉన్నటువంటి 417, 420 ఈ చట్టాలు ఏవి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి చట్టానికి, వాళ్ళు పెడుతున్నటువంటి కేసులకి అసలు సంబంధమే లేదు. ఆ చట్టంలో క్లియర్గా ఉంది. ఏముంది ఆ చట్టంలో? అసలు గ్రామీణ వైద్యుల గురించి ఆ చట్టంలో ఎక్కడా లేదు. గ్రామీణ వైద్యుల గురించి అంశం ఎక్కడా కూడా దాంట్లో లేదు. ఆ టీఎంసీ మొత్తం క్వాలిఫైడ్ డాక్టర్స్ గురించే. ఆ టీఎంసీ ఉన్నటువంటి చట్టం అంతా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎట్లా వైద్యం చేయాలి, క్వాలిఫైడ్ డాక్టర్స్ హాస్పిటల్ పెట్టుకునేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలా,
ఇట్లాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఒకవేళ తప్పు చేస్తే ఏ విధమైనటువంటి శిక్ష ఉండాలని తప్ప అనుమతులు తీసుకొని అనుమతులతో హాస్పిటల్ నిర్వహించాలనే ఉన్నది తప్ప అనుమతులు లేని హాస్పిటల్ మీద డిగ్రీ లేని డాక్టర్ల మీద ఎలాంటి చర్య తీసుకోవాలన్నది తప్ప గ్రామీణ వైద్యుల మీద కేసులు నమోదు చేయండి, గ్రామీణ వైద్య వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయమని చెప్పేసి ఆ చట్టంలో మాత్రం ఎక్కడా లేదు అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. వారు పెడుతున్నటువంటి సెక్షన్లకి టీఎంసీ యాక్ట్కి అసలు పొంతన కానీ సంబంధమే లేదనే విషయాన్ని ఇవాళ మనం తెలుసుకోవాలా. ఇవాళ అనేక మంది గ్రామీణ వైద్యుల మీద పెడుతున్నప్పుడు కేసులు మన పిట్టల నాగేశ్వర గారు వెళ్ళమంటే నేను స్టేషన్కి అనేక విషయాల స్టేషన్కి వెళ్ళా. ఈ మధ్యన నాయుడుపేట పిఎంపి ఒక వెంకటేశ్వర అనేటువంటి వారి మీద కేసు పెడితే నేను అక్కడ వెళ్ళిన ఆ యాక్ట్ మొత్తం ఎక్కడ కూడా వాళ్ళు రాసినటువంటి కంప్లైంట్ కానీ వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్స్ కానీ అసలు ఆ నేరానికి కానీ సంబంధమే లేదు. వాళ్ళ పంచనామాలో ఏం దొరికిందంటే ఒక ఇంజెక్షన్ వాయిల్ దొరికింది. ఒక ఇంజెక్షన్ వాయిల్ బ్యాచ్ నెంబర్ లేనటువంటి బ్యాచ్ నెంబర్ ఉండి ఆయన దగ్గర వాళ్ళ అసలు వితౌట్ ఎక్కడ కొన్నారు ఏంటి అని తెలియనటువంటి ఒక ఇంజెక్షన్ వాయిల్, ఒక బెడ్, ఒక ఐవి స్టాండు, దానికో గ్లూకోజ్ పైపు, గ్లూకోజ్ బాటిల్, ఇవే పంచనామాలో వాళ్ళు దొరికినాయి. అరే ఒక గ్రామీణ వైద్యుడు ఐవి స్టాండ్ పెట్టుకోవడం, టేబుల్ వేసుకోవడం, ఇంజెక్షన్ బి కాంప్లెక్స్ లాంటి వాయిల్ ఉండడం అది నేరమేం కాదు. ఇవాళ గ్రామాల్లో అంగన్వాడీ వాళ్ళకు కూడా అట్లాంటి బీపీ ట్యాబ్లెట్లు వేయండి, లేకపోతే గర్భిణీ స్త్రీలకు సంబంధించిన ఇట్లాంటివి అని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయాలు వాళ్ళు ఏమంటారు ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లకు ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు, 7వ తరగతి పాస్ అయిన వాళ్ళే ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లు ఇంటికి పోతే కూడా ఇట్లాంటి మెడిసిన్సే ఉంటాయి, ఇట్లాంటి చిన్నటువంటి ప్రాథమిక వైద్యం చేసే మెడిసిన్సే ఉంటాయి. మరి అక్షర జ్ఞానం లేని 7వ తరగతి చదువుతున్నటువంటి ఒక ఆశా వర్కర్ ఇంట్లో మందులుంటే తప్పులేదు, కానీ ఒక క్వాలిఫైడ్ కాకపోయినా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక ఎండి దగ్గరనో ఎంఎస్ దగ్గరనో ఎంబీబీఎస్ దగ్గరనో తర్ఫీదు పొంది వచ్చి ప్రజలకు సేవ చేయడం అనేది నేరం అని చెప్పేసి వాళ్ళ టీఎంసీ భావిస్తూ ఉంది. అది నేరం కాదు, వాళ్ళు చెప్పిన చట్ట ప్రకారమే నేరం కాదు అని చెప్పేసి ఇవాళ మనం అర్థం చేసుకోవాలా. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి భవిష్యత్తులో గ్రామీణ వైద్యులపైన ఇట్లాంటి టీఎంసీ వాళ్ళు ఎలాంటి కేసులు పెట్టినా కానీ చాలా బ్రహ్మాండంగా విజయవంతంగా ఆ కేసులను ఎదుర్కోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కేసులు ఎలాంటివైనా నాగేశ్వరరావు గారు మిగతా వాళ్ళు తెలియజేస్తే తప్పకుండా సింగిల్ వన్ రూపీ కూడా తీసుకోకుండా ఆ కేసు సక్సెస్ అయ్యేంత వరకు చేస్తా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు గారు. అర్థమైంది కదా, ఇవన్నీ చెప్పాలనే మిమ్మల్ని పిలిపించాను. శ్రద్ధగా వినండి, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే స్పర్శ అధ్యయన వేదిక మన మిత్రుడు, కానీ మైక్ ఇస్తే గంట మాట్లాడతాడు, ఆకలి అవుతుంది, 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని కోరుకుంటూ మంచి విషయాలు మాట్లాడాల్సిన కోరు. 22 ఒకటి, అడవిలో ఉన్న మావోయిస్టులను ఎట్లా ఏరేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలని ఎట్లా లేకుండా చేయాలి. ఈ 2 మాత్రమే జరుగుతూ ఉన్నాయి. అడవిలో ఉన్న మావోయిస్టులను నక్సలైట్లను తీసేయాలంటే ఏం జరగాలి, వాళ్ళు కోరుకున్న వ్యవస్థ రావాలి ఈ దేశంలో. అంటే ఈ దేశంలో ఒకటి మీద ఒకడు దోపిడీ చేయకూడదు, సంపద మొత్తం ఒకటి చేతుల్లోనే ఉండకూడదు. అటువంటి సంపద పేద ప్రజల పక్షం కావాలని ఆ నక్సలైట్లు కోరుకుంటున్నారు. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు. అట్లాగే మారుమూల చెర్లో, వెంకటాయపాలెం, వాజేడో, చింతూరో, ఆ మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న మారుమూల పల్లెకు నువ్వు వైద్య సౌకర్యాన్ని ప్రభుత్వం అందించగలిగినప్పుడు గ్రామీణ వైద్యుడు ఉండడు, కానీ అప్పటి వరకు నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు. అందుకని ఈ 2 విషయాల్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక వ్యవస్థలో చారిత్రకంగా ఉనికిలోకి వచ్చిన ఒక వృత్తిని కానీ, ఒక వ్యవస్థలో అనివార్యమైన అవసరంలో నుంచి వచ్చిన ఒక ఉద్యమాన్ని కానీ నువ్వు పోలీసు ద్వారానో, కేసుల ద్వారానో, ఎన్కౌంటర్ల ద్వారానో అణిచేస్తా అంటే అవి ఎప్పటికీ పోవు. అవి ఖచ్చితంగా మళ్ళీ పుడుతూనే ఉంటాయి. అవి వాటిని ప్రజలు సాకుని ఉంటారు. నీ గ్రామంలో ఈ రోజు వరకు కూడా ఖమ్మానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరిజర్లకో, చింతకానికో, తిరుమలాపాలెనికో, కూసుమంచుకో
లేకపోతే కొండపెల్లికో సరైన వైద్యాన్ని అందించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థ వెంకటాపురం వాజేడులో మారుమూల ప్రాంతంలో ఆదివాసీకి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీని నువ్వు ఎట్లా అరెస్టు చేయగలుగుతావు? ఎందుకు అరెస్టు చేయగలుగుతావు? నీకు నైతిక అర్హత హక్కు ఉన్నదా అని మనం వాళ్ళ ప్రభుత్వాల్ని అడగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. మీ అందరికీ వైద్యం ఇస్తాం, మీ అందరికీ విద్యను ఇస్తాం అంటున్నారు. మీ అందరికీ వైద్యం ఎక్కడ దొరుకుద్దంటే హైదరాబాదులో యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటల్లో 10 నుంచి 50 లక్షలు పెట్టి కొనుక్కోండి అంటున్నారు. విద్య మాత్రం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో 1,00,000 నుంచి 10 లక్షల వరకు పెట్టి విద్యను కొనుక్కోమని అంటున్నారు. కొనుక్కోమని అడుక్కునే వాడికి ఇవాళ ఉచితంగా ఇస్తున్న ఈ వైద్య వ్యవస్థ నిర్మూలించే హక్కు, ధైర్యం నీకు ఎవడిచ్చాడు అని మనం అడగాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఇవాళ ఈ వ్యవస్థలో జరుగుతున్న దుర్మార్గాలు చాలా ఉన్నాయి. ఆ దుర్మార్గాలన్నిటి జోలికి మనం ఇప్పుడు పోము. కానీ గ్రామీణ ప్రాంతంలో పాము గరిస్తేనో లేకపోతే అప్పటికప్పుడు వాళ్ళు వ్యవసాయంలో పనిచేస్తున్నప్పుడు పార కాలుకు తగిలి గాయం కలిగితేనో దాన్ని రక్తాన్ని ఆపాలంటే నీ ప్రభుత్వ వైద్యం వచ్చిందా అనుకుంటే ఆ మనిషి చచ్చిపోతాడు రా నాయన. గ్రామీణ వైద్యుడు పక్కనే ఉండి బావా అంటే పిలిచి వచ్చిండు రా నాయన. అక్కడ వచ్చి కట్టుకట్టిండు, వైద్యం చేసిండు, బతికిచ్చి కమ్మ అనుకో. లేకపోతే పక్కనే ఉన్న వైద్య వ్యవస్థ అందుబాటులో ఉన్న కాడికి ప్రాణంతో తన్ని పంపించిండు అంటే ప్రాణాన్ని రక్షించడానికి ఉన్న ఆ గ్రామీణ వైద్య వ్యవస్థని నువ్వు నాశనం చేస్తా అంటే ఖచ్చితంగా మారుమూల పల్లె వరకు వైద్యాన్ని తీసుకురా. అది నీకు 2050 పట్టుద్దా, 2025 పట్టుద్దా, 2070కి చేస్తావా? ఆ రాటి వరకు గ్రామీణ వైద్యులు నువ్వు కేసులు పెట్టి అణిచివేయలేవు, అరెస్ట్ చేయలేవు, దాన్ని ఆపలేవు. ప్రజలు వాళ్ళని సాదుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళని ఆదరిస్తారు. అందుకే నువ్వే అబాస్పాలవుతావు తప్ప ఈ వ్యవస్థను నిర్మూలించడం నీ వల్ల కాదు. అందుకనే తప్పుడు కేసులు, తప్పుడు చట్టాలు తీసుకొచ్చి అంత మాత్రాన గ్రామీణ వైద్య వ్యవస్థకు జరిగే నష్టమేమీ లేదు. కాకపోతే 4 రోజులు కష్టాలు ఉంటాయి. వాళ్ళ దాడులు వచ్చినప్పుడో లేకపోతే మనం కూడా కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మనం అనుభవ వైద్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న వైద్యాన్ని మన పరిమితులు మనం విధించుకొని మరీ ఎక్కువ చేసి వాళ్ళకు సంబంధించిన చట్టాల్లోకి ఇరుక్కోకుండా మన పరిధిలో మనం చేసి ప్రజల యొక్క మన్నల్ని పొంది ప్రజల్లో 4 కాలాల పాటు నిలబడడానికి మీ సంఘం ఇచ్చిన డైరెక్షన్లో పరిమిత వైద్యాన్ని చేసుకొని ఈ వ్యవస్థ నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. మీ వెనక మేము ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారికి మీ అందరికీ అంటే మన ఉద్యమానికి చేదోడు వాదోడుగా వెన్నుదట్టి మీరు నడవండి, పదండి, ముందుకు పదండి, మీ గుర్తింపు కోసం కదలండి, మీ వెనక మేము ఉన్నాం, మేము ముందు మేమే ఉంటాం అని చెప్పి ఎలుగెత్తి చాటినటువంటి భాస్కర్ రెడ్డి గారికి 22వ మహాసభ ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే క్యూర్ పాషా గారిని డాష్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, నేను ముందే చెప్పా, ఖమ్మం, భద్రాచలం, మహబూబాద్ ఈ 3 జిల్లాల అడ్డ ఇది పోరుగడ్డ. ఇక్కడ ఉద్యమాలకు పుట్టినిల్లు. గ్రామీణ వైద్యులు ఒక శక్తి సైనికులై తన గుర్తింపు కోసం పోరాడతారు తప్ప వెనక్కి పారిపోరు. భయం అనేది లేదు. ఎవరు ఎన్ని చట్టాలు చేసినా అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుదామని అనుకుంటున్నారు. కానీ గ్రామీణ వైద్యులు మాత్రం ఉద్యమం చేయకుండా, గుర్తింపు రాకుండా ఎవరు ఆపలేరని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ, మిత్రులారా, ఇంకా మీకు భయం ఉందా? గుర్తింపు రాదనే ఆలోచన ఉందా? ఆ భయాన్ని వీడండి. ఇక్కడ ఉన్న మన మిత్రులందరూ మనకు అండగా ఉన్నారు. గ్రామీణ వైద్యుల వ్యవస్థ ఈనాటిది కాదు. ధనవంతరి వారసులం, గ్రామీణ వైద్యులం, ప్రజల ప్రాణాలు కాపాడే వాళ్ళం, పల్లె ప్రజలు దేవుడుగా గుర్తించే గ్రామీణ వైద్యులం. మనకు తిరుగులేదు. మనం అబద్ధం ఆడద్దు, అన్యాయం చేయొద్దు, నిక్కచ్చిగా నిజాయితీగా మనం వచ్చిన వైద్యం మాత్రమే చేద్దాం, ప్రజల్ని రక్షిస్తామని చెప్పి మీ అందరికీ 22వ మహాసభ సాక్షిగా మీ అందరికీ చెబుతూ, ఇప్పుడు మరో ఉద్యమ నేత, మరో
లెఫ్టిస్ట్ భావాలు కరడుగట్టిన నాయకుడు, ఈ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ప్రతినిధి, ఉద్యమాల సాయుధ పోరాటాల అడ్డ పిండిపోలు బిడ్డ తాత మధు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం 22వ మహాసభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ జిల్లా అధ్యక్షులు సోదరులు పిట్టల నాగేశ్వరరావు గారు, అలాగే మీ కార్యక్రమానికి అతిథులుగా హాజరైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోదరులు చొప్పరి శంకర్ ముదిరాజు గారు, అలాగే విజ్ఞాన దర్శిని రమేష్ గారు, తన్నీరు సత్యనారాయణ గారు, పులగం మోహన్ చెప్పారు. రమేష్ గారు వారి నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి ఈ సంఘం గురించి, గ్రామీణ వైద్యుల గురించి తను చేసిన కృషి, గ్రామీణ వైద్యుల మీద జరుగుతున్నటువంటి దాడిని తిప్పికొట్టడంలో మీకు సహకారం అందిస్తున్నటువంటి సుగుణారావు గారు కానివ్వండి, ఇతర అనేక మంది కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఒకటైతే వాస్తవం, ఒక తల్లికి ఒక బిడ్డకి మధ్య ఉన్న సంబంధం పేగు సంబంధం. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి మీకు మధ్య ఉన్నటువంటిది పేగు సంబంధం. మీ పేగు బంధాన్ని ఎవరు కూడా విడదీయలేవరు. ఎవరు అనుకున్నా అది సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వాలు మారుతాయి తప్ప మీకు ప్రజలకు ఉన్నటువంటి బంధాన్ని విడదీసేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఇది వాస్తవం. ఎందుకు అంటే భారతదేశ గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా ఆరోగ్యానికి సంబంధించి మీ మీద ఆధారపడి ఉంది. ఎవరు అన్నా అనకపోయినా చాలామంది అనుకోవచ్చు, నేను ఎంబీబీఎస్ చేశాను, నేను ఎండి చేశాను, ఎండి డీజీఓ చేశాను, డిఓ చేశాను, రకరకాలటువంటి సర్టిఫికెట్స్తో రావచ్చు. వారి సర్టిఫికెట్స్కి మనం గౌరవిస్తాం. కానీ మీ గౌరవాన్ని తొలగించేటువంటి సాహసం ఎవరూ చేయలేరు ప్రజల నుంచి. ఇది వాస్తవం. ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతంలో 108 ఫస్ట్ పిలుపు వచ్చేది అంబులెన్స్కి కాదు, ఫస్ట్ ఆ గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీకి ఫోన్ కాల్ వస్తుంది. ఈ 108లు లేకముందే మీరు 108 లాగా పనిచేశారు మీరంతా. ఇది వాస్తవం. ఎందుకంటే మేమందరం కూడా ఆర్ఎంపీల పిఎంపీల సహకారంతో వైద్యంతో ఈ స్థాయికి పెరిగినటువంటి వాళ్ళం. వారి ఇంజెక్షన్స్ వేయకుండా, వారు ఒక పెన్సిలిన్ వేయకుండా, లేకపోతే ఒక క్రోసిన్ ట్యాబ్లెట్ ఇవ్వకుండా మా జ్వరం పోలేదు, మా సెప్టిక్ తగ్గలేదు. మీరు ఇచ్చినటువంటిది ఏ గ్రామమైనా కావచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 90% రాజకీయ నాయకులందరూ కూడా ఆర్ఎంపీ పిఎంపీల యొక్క వైద్య సేవలు పొందినటువంటి వాళ్ళే. మీరు ఈరోజు ఇక్కడ పిలిచినటువంటి గెస్టులందరూ, ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు, ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఈ జిల్లాలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రతి ఒక్కరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీల యొక్క వైద్య సాయం తీసుకున్నటువంటి వాళ్ళే. ఈ స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఊర్లో ఆర్ఎంపీ యొక్క వైద్యం తీసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి మీ యొక్క అంటే కృషి అనేటువంటిది ఎంత అనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకోసం గవర్నమెంట్లు మారవచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు, కానీ అంత మాత్రాన గ్రామీణ వైద్యులు పనికి రాకుండా ఏం పోరు. రమేష్ గారు మాట్లాడుతూ చెప్పారు, అమెరికాలో కూడా ఎంతమంది డాక్టర్స్ ఉండొచ్చు, ఇంతకంటే బెటర్ అయినటువంటి వైద్య సదుపాయాలు ఉండొచ్చు, బ్రహ్మాండమైన హాస్పిటల్స్ ఉండొచ్చు, ఇంకా చాలా ఎక్విప్డ్ హాస్పిటల్స్ ఉండొచ్చు. కానీ అక్కడ కూడా ఎస్ఎన్పి ఆర్ఎన్పి ఉంటారు, అంటే సీనియర్ నర్స్ ప్రాక్టీషనర్, రిజిస్టర్డ్ నర్స్ ప్రాక్టీషనర్ అని ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళు చూడాలి, వాళ్ళు చెకప్ చేయాలి, వాళ్ళంతా రిపోర్ట్ రాసిన తర్వాత మాత్రమే డాక్టర్ చూస్తాడు. అమెరికా లాంటిదండి. మనం అమెరికా స్థాయికి ఇంకా పోలే. మనం థర్డ్ వరల్డ్ కంట్రీలో ఉన్నాం, అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 40,000 మందికి పైగా ఆర్ఎంపీ పిఎంపీలు అనేది ఈ తెలంగాణ బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందు వరుసలో ఉన్నారు. ఇవాళ నేను కోవిడ్ కంటే ముందు మీ మీటింగ్కి హాజరయ్యా. కోవిడ్ టైంలో
ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళతో పాటుగా సమానంగా ఈ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటంలో ముందున్నటువంటి మీ ఆర్ఎంపీ పిఎంపీలకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజల్ని ఆందోళన చెందకుండా, భయపడకుండా వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇప్పించి మీరు ఏమీ కాదు, ఇది ఒక చిన్న మీకు అవరోధం లాగా వచ్చింది, మీకు ఏమి కాదు, ఎవరు భయపడొద్దు, అధైర్యపడొద్దు అని ధైర్యం ఇచ్చి తల్లిదండ్రుల తర్వాత ధైర్యం ఇచ్చినటువంటి వాళ్ళు మీరు. అనేక మంది ప్రాణాలకు ప్రాణం పోసింది మీరు. కాబట్టి మీకెవరో మీకు సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకోసం ఎవరి సర్టిఫికెట్స్ కోసమే మీరు పనిచేయట్లేదు. ఈరోజు అనేక మంది మీరు ట్రైనింగ్ అయ్యి ఈరోజు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏం ట్రైనింగ్ కాకుండా వెళ్ళి మీరు ఇంజక్షన్ పట్టుకుంటారా? ఎక్కడో ఒక డాక్టర్ దగ్గర, ఒక హాస్పిటల్ దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాతనే మీరు గ్రామంలో వైద్యానికి వెళ్తున్నారు అనేక మంది ఈరోజు. అట్లాగే చాలామంది డిస్కషన్స్లో చెప్తారు, అబ్బాయి ఈ ఆర్ఎంపీల పిఎంపీల గోల ఎక్కువైందండి, అసలు మొత్తం ఖమ్మం జిల్లాని మొత్తం వాళ్ళే ఆక్రమించారని చెప్తున్నారు. మరి నాకు తెలిసి ఇందులో ఎవరు వేల కోట్లు సంపాదించారో, వందల కోట్లు సంపాదించారో, కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఆర్ఎంపీ పిఎంపీ సోదరులు నాకు ఎవరు కనబట్టలేదు. మరి జిల్లా ఆరోగ్య రంగాన్ని మొత్తాన్ని మీరు పిడికిల్లో బంధిస్తే మీరంతా కోటీశ్వర్లు కావాలి కదా. మరి మీలో ఎవరన్నా కోటీశ్వర్లు అయినరా ఎవరన్నా? కానీ మీరు పనిచేస్తున్న హాస్పిటల్స్ మాత్రం ఇవాళ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్న తప్పేందయ్యా? ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ ఒక డాక్టర్ దగ్గరకు పేషెంట్ రిఫర్ చేస్తే రిఫరల్ ఫీజు తీసుకుంటే తప్పేందని నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఇవాళ కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి. ఒక కార్పొరేట్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి అడ్మిషన్ కోఆర్డినేటర్స్ ఉంటున్నారు. ఈ విలేజ్ తిరుగుతున్నారు. ఒక్క అడ్మిషన్ తీసుకొస్తే 20,000, 30,000, 40,000 ఇలా కార్పొరేట్ కాలేజీలు ఇస్తున్నాయి. ఇవ్వట్లేదా? ఇవాళ ఇస్తున్నారు. అనేక మందికి ఇలా మధ్యవర్తులు ఉన్నారు. కానీ మీరు మధ్యవర్తిత్వం వహించేది గ్రామీణ పేదల యొక్క ఆరోగ్యం కోసం. నాకంటే బెటర్ వైద్యం ఈ హాస్పిటల్లో దొరుకుతుంది, ఈ డాక్టర్ అయితే బాగా చేస్తాడు, నా పేషెంట్ని కాపాడగలుగుతాడు, ఒక నమ్మకంతో మీరు హాస్పిటల్లో తీసుకుపోతా ఉన్నారు. అది వాస్తవం. కానీ ఏదో ఈ ఆర్ఎంపీ పిఎంపీలే ఈ రాష్ట్రాన్ని దోచేసినట్టు, ఈ యొక్క జిల్లాను దోచేసినట్టు, ఈ హాస్పిటల్స్ మొత్తాన్ని దోచేసినట్టుగా చెడు ప్రచారం అనేటువంటి విస్తృతంగా జరుగుతూ ఉంది. దీని పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కూడా మా అమ్మ నాన్న ఊర్లో ఉంటారు. వారేమి నేను ఎమ్మెల్సీగా తీసుకురానికి కార్పొరేట్ హాస్పిటల్కి ఏం తీసుకో, వాళ్ళకి తలనొప్పి వచ్చింది, ఎవరు చూడాలి? ఎంబీబీఎస్ డాక్టర్ వెళ్ళడు. కాలు నొప్పి వచ్చింది చూడరు, లేదా జ్వరం వచ్చింది చూడరు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా. జలుబు వచ్చింది కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తామా? వాళ్ళు ఎవరిని అడుగుతారు? ఫోన్ చేస్తారు, అయ్యా కొద్దిగా ఇంటికి వస్తాం, అయ్యా నాకు కొద్దిగా జలుబు వచ్చింది, జ్వరం అనిపిస్తుంది, తలకాయ నొప్పి నాకు వస్తుందని చెప్తారు. మరి ఎవరు వెళ్ళాలి ఆడికి? ఖమ్మం నుంచి ఎంబీబీఎస్ డాక్టర్ వెళ్తాడా? ఎండి డాక్టర్ వెళ్తాడా? ఎవరు వెళ్తారు? ఆ ప్రాంతంలో, ఆ ఊర్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి పేద డాక్టరు మన ఆర్ఎంపీ పిఎంపీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆరోగ్యం బాగుంటే తాతగారు ఇది వేసుకోండి బాగుంటుందని చెప్తాడు. బాగాలేదనుకో మనం హాస్పిటల్కి వెళ్దాం ఖమ్మం అని చెప్పి తీసుకొస్తారు. తప్ప అది? తప్పు కాదే. నువ్వు తప్పెవరికి? నీకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. మీరు ట్రైనింగ్ అయ్యారు. అనేక సందర్భాల్లో చెప్పాం. గత ప్రభుత్వంలో కూడా నేను హరీష్ రావు గారికి రిప్రజెంటేషన్ చేసిన మన పిట్టల నాగేశ్వరరావు, శంకర్ అన్న వీళ్ళందరూ చెప్తే మేము కూడా డిస్కస్ వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో మన వైద్య రంగం మెరుగుపడాలి అంటే, ఇక్కడ ప్రజలకు ఇమీడియట్గా మనకు వైద్యం దొరకాలి అంటే వాళ్ళందరికీ ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వాలని ఆ రోజు నుంచి చేశాం. సరే, తర్వాత ప్రభుత్వం మారింది. మారిన ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది. హామీలు నిలబెట్టుకోవచ్చు, నిలబెట్టుకోకపోవచ్చు. దాని గురించి నేను చర్చల్లో పోవట్లే. నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నా, యాజ్ ఏ ఎమ్మెల్సీగా డిమాండ్ చేస్తున్నా. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే మీ తరపున రేపు నేను శాసన మండలిలో ఇదే విషయం మీద ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. కానీ మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగేటువంటి డాక్టర్ల మీద అరెస్టులు చేసి జైలు పాలు చేసే దుర్మార్గం ఏందని ఈ ప్రశ్న ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా. మీ అరెస్టులకు భయపడాల్సిన అవసరం ఉందా? ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేము కూడా తెలంగాణ బిడ్డలమే, మాలో కూడా బ్లడ్ ఉంది. మేము తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన వాళ్ళమే. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఈ తెలంగాణ బిడ్డలందరూ బాగుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. కానీ గత 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఏ గ్రామీణ వైద్యున్ని మాకు డిమాండ్ల మీద అరెస్ట్ చేసిన సంఘటన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మీ శంకర్ ముదిరాజు గారు చెప్తున్నారు, అన్న గత సంవత్సరంలో
అనేక సందర్భాల్లో వందల మంది మీద కేసులు పెట్టారు. ఈ దుర్మార్గమైన చర్య మీరు ఖండించాలని. సుగుణారావు గారు వారు లాయర్ కూడా, వారు కూడా మా బీఆర్ఎస్ అడ్వకేటే. వారు అనేక సందర్భాల్లో ఫ్రీగా వారు లీగల్గా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ముందుకు వచ్చి నేను ఫ్రీగా హెల్ప్ చేస్తానని చెప్పారు. మీరు ఒకసారి వారికి గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఎందుకంటే ఇవాళ రేపు ఫ్రీగా చేసిన వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళ కింద కౌంట్ చేస్తారు. అయినా కానీ ఆయన బ్రహ్మాండ మాకు కాదు, పార్టీ తరఫున కూడా ఏదైనా ఇబ్బందులు వస్తే ఆయన ప్రాక్టీస్ వదిలిపెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి అడ్వకేట్ ఆయన. అందుకోసం ఏదైతే సమస్యలునో వారు చెప్పారు, జీవోలు చాలా తీసుకొచ్చాము, వర్క్ చేసామని రమేష్ గారు చెప్పారు. 1273 కానీ 429, 428 జీవో ఏదైనా కానివ్వండి, మీరు అడిగేది ఒకటే, మాకు ట్రైనింగ్ ఇవ్వండి, సర్టిఫికెట్ ఇవ్వండి, మమ్మల్ని అకామిడేట్ చేయండి అడుగుతున్నారు. అంతకంటే ఏమి గొంతెమ్మ కోరికలు మీరు కోరటం లేదు. మీరేమో ప్రభుత్వాన్ని దించుతాం, ప్రభుత్వాన్ని ఎక్కువ అని చెప్పట్లే. అయ్యా మాకు ట్రైనింగ్ ఇవ్వండి, మేము ఊర్లలో ఉంటున్నాం, ఆ పిహెచ్సిలో పనిచేస్తాం, మమ్మల్ని అకామిడేట్ చేసుకోండి అని చెప్తున్నాం. మన దగ్గర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సబ్ స్టేషన్లో పనిచేసేటువంటి వాళ్ళని ఆర్టిజాన్స్గా తీసుకొని తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగానే 24,000 మందిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ ఇవాళ మీరు డిమాండ్ చేస్తున్నారు, అంతే కదా? అంతకంటే ఎక్కువే మీరు అడగటం లేదు. కాబట్టి నేను కూడా ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద డిమాండ్ చేస్తున్నా. ఆర్ఎంపీ పిఎంపీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వారందరూ చేసేటువంటి డిమాండు న్యాయపరమైన డిమాండు. తక్షణమే ప్రభుత్వం మీరు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మీరు నిలబెట్టుకొని ఇమీడియట్గా గ్రామీణ వైద్యులు ఎవరైతే ఆర్ఎంపీ పిఎంపీలు ఉన్నారో, ఎవరైతే ట్రైన్ అయ్యి ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వ వైద్య శాఖలోకి మీరు ఇమీడియట్గా వారిని రిక్రూట్ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మీకు మీ సమస్యల మీద ఖచ్చితంగా రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. వాటిలో గతంలో నేను ముదిరాజుల సమస్య మీద మాట్లాడాను అసెంబ్లీలో. అట్లాగే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ మీద కూడా మాట్లాడటం జరిగింది. అట్లాగే దీని మీద కూడా ఖచ్చితంగా మీ తరపున మీ గొంతుక శాసన మండలిలో ప్రశ్నిస్తారని మీకు తెలియజేస్తూ, మీ అందరికీ ఎల్లవేళ ఈ జిల్లాకు సంబంధించి ఎక్కడన్నా ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది జరిగితే, ఎందుకంటే నాకు మీకు అవినావ సంబంధం ఉంది. నేను గతంలో ఎన్నికల్లో భద్రాచలం ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేశాను. మొత్తం ఎంటైర్ ఆర్ఎంపీ పిఎంపీలందరూ కూడా నాతో పాటు నడిచారు. వారు చేసినటువంటి కృషి నేను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేమను. వారు ప్రతి ఊరు తిరిగారు నా కోసం. కాబట్టి ఎప్పటికైనా మా నాగేశ్వరరావు గారు కావచ్చు, శంకరన్న కావచ్చు, ఇంక ఇతర నాయకులందరికీ కూడా మీకు ఏదన్నా అవసరం ఉంటే మీతో పాటు మీలో ఒకడిగా మీకోసం మీ బిడ్డగా మీతో పాటు కలిసి పనిచేస్తారని మీకు తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మహాసభ విజయవంతం కావాలని, మీ కోరికలు డిమాండ్లు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. మా యొక్క బాధలు, కష్టాలు, జీవన విధానం ఇవన్నీ తెలిసిన మీరు క్షుణ్ణంగా మాట్లాడారు, కళ్ళకు కట్టినట్టు. మా వాళ్ళకి ఎంతో ఉత్సాహం వస్తుంది. ఇవాళ ఈ 22వ మహాసభకు వచ్చిన అతిథులంతా గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం ఒక సింహంలా గర్జిస్తున్నారు ఈ డయాస్ మీద నుంచి. మీ అందరికీ వందనం, అభివందనం. గ్రామీణ వైద్యుల అందరి తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక మన గెస్ట్ అయినటువంటి క్యూర్ పాషా గారు, ఐఎన్టీసీ సెక్రటరీ, ఎప్పటి నుంచో వైద్యుల పట్ల మంచి అవగాహనతో ఉన్నారు. వారిని సమయం ఎక్కువ. ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున 22వ మహాసభకు ఇచ్చేసినటువంటి మూల నుండి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరన్నా చాలా చక్కగా, అంటే వేరే మాట్లాడే అవకాశం లేకుండా మనకున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి విధి విధానాలు, రేపు జరగబోయేటటువంటి మనకిచ్చినటువంటి హామీలు ఏ విధంగా అయితే నిర్వహించాలో ఆ విధంగా తప్పకుండా శాసన మండలిలో నేను ప్రశ్నిస్తానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అన్న. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం కన్నా కూడా ఎక్కువగా మరి గ్రామీణ వైద్యులపై దాడులు జరుపుతూ చాలా కేసులు పెట్టు
భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు చక్కగా చెప్పారు, గ్రామాల్లో వైద్యులు లేనిది ఎవరికి కూడా ఏమీ చేయలేరు. రేపు గ్రామాల్లో రాజకీయంగా ఎదగాలన్నా కూడా గ్రామీణ సోదరుల సహాయకరం ఉంటేనే తప్ప ముందు తిరిగే అవకాశం కూడా లేదు. చాలా చక్కగా చెప్పారన్న, మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం చాలా ఎక్కువ అయిపోయింది మాట్లాడటం అన్న. మీ అందరి సహకారాలతో మరి క్యూర్ హాస్పిటల్కి సహకారం అందిస్తూ ఉన్నారు. ముందు ముందు కూడా సహకారం అందించాలని మీ అందరికి కూడా వేడుకుంటూ ఈ అవకాశం విమలకు వచ్చింది 21వ మహాసభకి. ఇప్పుడు అదే ప్రజా గాయకుడు యోచన వచ్చారు, రచయిత గాయకుడు యోచన గారిని రమ్మని, అలాగే అజయ్తోని జత కలిపి ఒక పాట పాడాల్సిందిగా కోరుతుంది. సభాధ్యక్షులు నాగేశ్వరరావు అన్న, వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమ నాయకులు, పెద్దలు అందరికి కూడా మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేస్తూ, సుగురారావు అన్న మాటలు నేను వచ్చిన తర్వాత అన్నయ్య విన్నా, అలాగే భాస్కర్ అన్న, పెద్దన్న, తాత మదన్న మాటల్ని నేను విన్నా. ఒక న్యాయమైన డిమాండ్తోని ఒక అద్భుతమైనటువంటి పోరాటాన్ని నిర్వహించిళ్ళు. అది సాధించుకునే దశగా మీ సేవలకు గ్రామీణ ప్రజలు మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకు అనంటే వైద్యం మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో పుట్టింది. శమన గౌతముడు, చెరకుడు శమన గౌతముడు మరి వాళ్ళు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి ఏ పెద్ద పెద్ద పట్టాలు ఉంచుకొని చేసినటువంటి విద్య కాదు. గ్రామీణ వైద్యులు అంటే పూర్వ వైద్యులే. అట్లా ఆర్ఎంపీ డాక్టర్ల కష్టాలు నష్టాలు అన్నీ మేము కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళమే. ఇప్పటికీ మా లంజపల్లి సీనన్న, ప్రభాకర్ అన్న మాతో ఆత్మీయంగా ఉంటాంటారు. వాళ్ళ కష్టాలు నష్టాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి పోతున్న ప్రాణాన్ని పోరాడి కాపాడే అంటే భగవంతుడని ఎవరో కాదు, ప్రాణాలు కాపాడేవాడు మీరు మాత్రమే. ఆ భగవంతుడికి పరమార్థం వేరే కాదు. పోతున్న ప్రాణాన్ని పోరాడి కాపాడే భగవంతుడే వైద్యుడు, మన శమన గౌతముడు అతడే చెరకుడు. ఇవాటి ఈ ఆర్ఎంపీ డాక్టర్లే ఆ చెరకుడు శమన గౌతముడు తెలియజేస్తూ, నేను అనుకోకుండా రావడం జరిగింది. అజయ్ నాకు ఈ ప్రోగ్రాం గురించి చెప్పినా కూడా నేను ఇది ఇవాళ ఈరోజు వస్తా అనుకోవాలి. నేను భాస్కరన్నతో పనిపడి వచ్చిన. కాబట్టి వైద్యులు ఎంత గొప్పవాళ్ళో మన విజ్ఞాన దర్శి రమేష్ అన్న కూడా చెప్తాడు. అభూత కల్పనలు కాదు, ఈ దేవుళ్ళు దయ్యాలు అనేది కాదు, ఇది ఒక ప్రకృతి, ఇది అద్భుతమైనటువంటి ఒక జీవ సృష్టి అని. అందుకే ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం, వందల వేల ఏళ్ళ పరిణామ క్రమం నిర్మాణమైనది మానవ దేహం. ఒకేసారి జననం, ఒకేసారి మరణం, ఒకేసారి జననం. ఇదే సృష్టి ధర్మం, లేదు ఎలాంటి మాయ మర్మం. కణాలు రెండు కలిసిన క్షణము ఫలదీకరణ చెందిన అండము. ఉమ్మ నీరులో ఊరే శిశువుకు బొమ్మ రూపమౌ మాంస కండరము. నెత్తుటి గుడ్డుకు తిత్తిని వేర్చి అవయవాలుగా రూపం దాల్చి నరాలు నాడులు భూమికల కూళ్ళు అమ్మ కడుపులో 9 నెలలు సంతరించుకొని అవతరించును వింత జీవిగా మానవ తనువు. అది శిశువుగా చూస్తే జన్మస్థలం, మరి పశువుగా చూస్తే మర్మస్థలం.
ఇదే సృష్టి ధర్మం, లేదు ఎలాంటి మాయ మర్మం. ప్రకృతి ప్రసాదము, జీవరాశి జననం. ఈ సృష్టిలో పరిణామ క్రమంలో మనం మానవుగా అవతరించి ఇంతగా చెప్పుకున్నటువంటి ఆర్గాన్స్ ఖరాబ్ అయినప్పుడు దానికి వైద్యం అవసరపడుతుంది. ఆ వైద్యానికి ఇవాళ ఎక్కడో ఉన్న కార్పొరేటు దవాఖానలకు సత్వరంగా గాయపడ్డ మనిషి వెళ్ళలేడు, జబ్బుపడ్డ మనిషి వెళ్ళలేడు. మొట్టమొదటి ప్రాణాన్ని కాపాడే ఆ ఆర్ఎంపీ గ్రామ వైద్యులే మరి గ్రామాలకు దేవుళ్ళుగా వాళ్ళు ఉన్నారు కనుక మీ అందరికీ మా తరపున మద్దతుగా కౌల తరపున మద్దతు ఇస్తూ ప్రతి గ్రామ ప్రజలు కూడా మీకు మద్దతుగా ఉన్నారు. మీ పోరాటం విజయవంతం అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒకే భావాలున్న నాయకులందరూ మన సభకి ఆహ్వానించటం, ఒక్కొక్కరి మాట ఒక్కొక్క తోటలాగా మన వైద్య వ్యవస్థలో గుర్తింపు ఎంత అవసరం ఆర్ఎంపీలకు అని చెప్పేంత మహానుభావులు అందరూ వచ్చారు. వారి
ఆరోగ్య డాక్టర్ 15 లక్షలు అంటే ఎంత కష్టపడాలి ఏమేమి అమ్మాలి సార్ అర్థం చేసుకోండి. అలాంటి బాబాకి వేరాలో ఉన్నటువంటి కేఎంఆర్ హాస్పిటల్స్ డాక్టర్ గారు 10,000 రూపాయలు డొనేట్ చేశారు. అవి అందిస్తున్నాం మీ అందరి సభాముఖంగా. ఆయనకి కృతజ్ఞతలు చెబుతూ ఒకసారి సపోర్ట్ కూడా కోరుతున్నాం. భారం అనుకోదేనాడు పురిటి నొప్పుల కష్టాన్ని ఇష్టంగా తను భరించును. నెత్తురు గుడ్డుగా నిన్ను చూసి తన గుండెల బాధను తొలిచేసి, నెత్తురు గుడ్డుగా నిన్ను చూసి తన గుండెల బాధను తొలిచేసి, మలమూత్రాలను కడిగేసి మల్లె పువ్వుల నిన్ను చేసి. సపరపడదామా? అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవిలమణి దీపం మన మాతృమూర్తిరా, మమతల కోవిలమణి దీపం మన మాతృమూర్తిరా. అమ్మా ఓ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చనుబాలిస్తుంది, కంటి నిదురని తెలుసుకొని ఒడినే ఊయల చేస్తుంది. నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చనుబాలిస్తుంది, కంటి నిదురని తెలుసుకొని ఒడినే ఊయల చేస్తుంది. బుడి బుడి అడుగులు నువ్వేస్తే తన అడుగులు తడబడతాయి, బుడి బుడి అడుగులు నువ్వేస్తే తన అడుగులు తడబడతాయి. అమ్మానే అమ్మానే పిలుపు విని తన జన్మధన్యమనుకుంటుంది. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవిలమణి దీపం మన మాతృమూర్తిరా, మమతల కోవిలమణి దీపం మన మాతృమూర్తిరా. ఖాళీ కడుపుతో తన ఉండి మన కడుపుకు మెతుకెడుతుంది, కష్టమొచ్చినా కన్నీరొచ్చినా తానే కలవరపడుతుంది. ఖాళీ కడుపుతో తన ఉండి మన కడుపుకు మెతుకెడుతుంది, కష్టమొచ్చినా కన్నీరొచ్చినా తానే కలవరపడుతుంది. తన కష్టాలను ఏనాడు అసలే తారసపడనీదు, తన కష్టాలను ఏనాడు తారసపడనీదు. త్యాగానికి మరి మారు పేరు అమ్మకు ఎవరు సైరారు. నిజమైతే సపోర్ట్ కొడదాం. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవిలమణి దీపం మన మాతృమూర్తిరా, మమతల కోవిలమణి దీపం మన మాతృమూర్తిరా. మీకు ఒక ప్రశ్న, అమ్మకు స్వార్థం ఉంటుందా డాక్టర్ గారు? ఉంటుందా? ఉంటుందంటే మీరు చేతులు ఎట్లా, లేదనుకుంటే గట్టి సపోర్ట్ కూడా. అమ్మకు స్వార్థం లేదంటే సపోర్ట్ కూడా. అమ్మకు స్వార్థం తెలియదురా, వేషం మాటలు ఎరుగదురా, అమ్మకు స్వార్థం తెలియదురా, వేషం మాటలు ఎరుగదురా. అమ్మకు ఉన్నవి ఆశలురా, ఆశలు తన బిడ్డలురా, అమ్మకు ఉన్నవి ఆశలురా, ఆశలు బిడ్డలురా. అమ్మకు సర్వం మనమేరా, అమ్మకు సర్వం మనమేరా, తన జీవితమంతా మనకేరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవిలమణి దీపం మన మాతృమూర్తిరా, మమతల కోవిలమణి దీపం మన మాతృమూర్తిరా. అమ్మ సాకి అయిపోయిందా? మీరు సపోర్ట్ లేకపోతే గట్టిగా అమ్మా ఓ
వార్షికోత్సవం దిగ్విజయంగా జరిగింది. దీని అంతటికి ఇంతటి విజయానికి కారణం నేను కాదు, మీరు ఆడ ఉండబట్టే నేను ఇక్కడ ఉన్నా. నేను నా మాట మన్నించి అన్ని మండలాలు, విలేజ్లు, ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చినందుకు, నా మాట మన్నించి వచ్చినందుకు, ఇది మన కోసం మీటింగ్, ఇది ఎవరి కోసం కాదు, ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ ఎవరో పిలిస్తే రాలే, మన మీటింగు మనం వెళ్ళాలి, మనం సక్సెస్ చేసుకోవాలి, సమస్యలు ఉంటే మనం మాట్లాడుకోవాలని వచ్చారు. కాబట్టి మీరు మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.